ఆయన నామాన్ని ప్రకటిస్తే, ఆయన గురించి ఎక్కడైనా మరి ప్రార్థించినా మాట్లాడుకున్నా వారి మీద అమితమైనటువంటి ఆగ్రహము చూపుతున్నటువంటి వ్యక్తి ఈ మాటలు చెప్తున్నటువంటి వారు. అతని పాత జీవితంలో అతనికి ఉన్నటువంటి పేరు సౌలు. అయితే ఈ సౌలు దేవుని యొక్క ప్రేమను గురించి ప్రకటిస్తున్నారండి. ఇందాక చాలామంది బిడ్డలు కూడా ఎక్కువగా దేని గురించి పాటలు పాడారు అంటే దేవుని యొక్క ప్రేమను గురించి. అయితే నిజంగా ఈయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే, సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే అతని జీవితం ద్వారా యేసు ప్రభు ఎంతగా మానవాళిని ప్రేమిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతుందండి. అయితే ఈ సౌలు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రేమయందు మీరు వేరు పారి స్థిరపడాలి అని కోరుకుంటున్నారండి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రాజ్యము ప్రేమ సామ్రాజ్యం. ఆ ప్రేమ సామ్రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఆ దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఈ లోకములో ఉన్నప్పుడే క్రీస్తు ప్రేమ యందంట మనము వేరు పారి స్థిరపడాలంట. ఎందుకు ప్రేమ గురించి అంతగా ప్రస్తావిస్తూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈ అంత్య దినాలలో ఏదైనా కొరతగా కొదువుగా ఉంది అంటే అది ప్రేమే. ఈ రోజులో ప్రేమ ఎక్కడ కనిపించట్లేదండి, కానీ ప్రేమ కలిగినట్టు నటిస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూడండి, నిజమైనటువంటి ప్రేమ కనిపించడం లేదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ముచ్చటిస్తూ ఉన్నాడు. నీవు నిజముగా క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగావా? పౌలు అంటూ ఉన్నాడు, ఒకప్పుడు నేను పూర్వమంట, ఆయన అంటాడు బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటాడు, పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి ఒక నమ్మకమైనటువంటి వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచినటువంటి మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అంటాడండి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడంటే, ఒకప్పుడు తన జీవితము దేనికి కట్టుబడి ఉందంటే ధర్మశాస్త్రమునకు కట్టుబడినటువంటి వ్యక్తి. యేసు ప్రభు యొక్క పేరు ఎత్తిన, యేసు ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరించిన అతడు ఊరుకునేవాడు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా అలాంటి యొక్క జీవితాలు కలిగినటువంటి వారు ఎందరో మనకు ఎదురవుతూ ఉంటారు. అయితే అతని యొక్క జీవితాన్ని దేవుడు విప్లవాత్మకంగా మార్చాడండి. ఆయన అంటాడు, పూర్వము నేను ఎలాంటి వాడినంటే హింసించేటువంటి వాడును, దూషించేటువంటి వాడును, హాని చేసేటువంటి వాడును. అంత మాత్రమే కాదు, కానీ హత్య కూడా చేశాడంటండి. మన కింద అపోస్తల కార్యంలో చూస్తే 9వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు చూస్తే ఆయన అంటాడు, నేను ఎలాంటి వ్యక్తినంటే ఆయన యొక్క శిష్యులను బెదిరించేవాడిని, హత్య చేయడానికి కూడా సిద్ధపడినటువంటి వాడను. అయితే ఈరోజు నా జీవితం ఏమైందో తెలుసా అని మనతో అలనాడు రాసినటువంటి ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారా అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు తీసుకుని వస్తూ ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రుచి చూడక మునుపు అతని జీవితము వేరుగా ఉంది. అయితే రుచి చూసిన తర్వాత ఆయన అంటాడు, నువ్వు ఎవరైనా సరే యేసు ప్రభు ఎరిగినటువంటి నీవు ప్రేమగాని నీలో లేకపోతే నీ క్రైస్తవ్యం అంతా కూడా వ్యర్థమేనండి. ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు యొక్క ఆత్మ కలిగినటువంటి వారు, క్రీస్తు యొక్క అభిషేకముతో నింపబడినటువంటి వారిలో మాత్రమే ఈ క్రీస్తు ప్రేమ ఏలుబడి చేస్తుందండి. ఎలా చెప్పగలవంటే, ఒకప్పుడు ఏ వ్యక్తి అయితే వ్యతిరేకమైనటువంటి మాటలు పలికాడో, వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించాడో, అదే వ్యక్తి తన యొక్క జీవితం మార్చబడిన తర్వాత, తన జీవితము క్రీస్తు యేసు ఆత్మచేత పట్టబడిన తర్వాత
ఆయన పలుకున్నటువంటి పలుకులు వేరండి. మాటలో మార్పు వచ్చేసింది, ప్రవర్తనలో మార్పు వచ్చేసింది. అతని జీవితం అంతా కూడా మారిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము యేసు ప్రభుని ఎరిగాము అని చెప్పుకుంటున్నటువంటి మనము అసలు నిజంగా మనలో దేవుని యొక్క ప్రేమ, ఆయన కృమ్మరింపు, ఆయన యొక్క అభిషేక బలం, ఆయన యొక్క ఆత్మఫలములు మనలో నిజంగా ఉన్నాయా అని మనం పరిశీలించుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మనం చాలా వెనకబడి ఉన్నామండి, చాలా వెనకబడి ఉన్నాం. అయితే ఈ అపోస్తలుడైనటువంటి పౌలు అన్నటువంటి మాటలు చూడండి. ఆయన ప్రభుని రుచి చూసిన తర్వాత ఆయన అంటాడు, యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తము నేను చనిపోవుటకు కూడా సిద్ధమే అంటున్నాడండి. ఒకప్పుడు ఏం చేశాడు? యేసు ప్రభు ఎరిగినటువంటి వారిని చంపడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, అనేక మందిని బంధించి తీసుకుని వచ్చి వారిని హింసించడానికి పూనుకున్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన అంటాడు, నేను యేసుక్రీస్తు నిమిత్తము చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే అంత త్యాగపూరితమైనటువంటి మాటలు ఆయనలో నుంచి వచ్చాయంటే నిజమైనటువంటి జీవాన్ని ఆయన కనుగొన్నాడండి. నిత్య జీవ ప్రదాత ఆయనను దర్శించాడు. ఆయన యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించిందండి. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు, దేవుని యొక్క పలుకులు విన్నాడు, దేవుని యొక్క ఆత్మచేత పట్టబడ్డాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే తన జీవితంలో విలువైనటువంటి మాటలు పలకగలిగాడు. నా యేసుక్రీస్తు నిమిత్తము నేను ఈ లోకమంతా కూడా పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటండి? ఈ లోకంలో సంపాదించుకోవడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మనం దేనిని వెతుకుతూ ఉన్నామంటే సంపాదనను వెతుకుతూ ఉన్నాం. ఆదివారమైన దేవుని మందిరానికి సెలవు పెడతాం, కానీ పనులకు మాత్రం సెలవు పెట్టమండి. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం, మనం అంత ప్రథమ స్థానం ఇస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు దేవుని యొక్క ప్రేమను రుచి చూడకపోతే, ఆయన ప్రేమ చేత నువ్వు నింపబడకపోతే ఆయన రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యమండి. కారణం ఏంటి? ఇది ఇరుకైనటువంటి మార్గం. ఇది క్రీస్తు మార్గం, ఇరుకైనటువంటి మార్గం. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితం ద్వారా మనకు అనేకమైనటువంటి పాఠాలు తెలియచేశాడండి. ఇక్కడ రక్షించబడినటువంటి వారందరూ కూడా విగ్రహారాధ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారే. ప్రతి ఒక్కరు కూడా గత దినాలలో మరి లోకంలో ఉన్నటువంటి భక్తి చేస్తున్నటువంటి వారే, ఈ లోకంలో ఉన్న దేవదేవతలను ఆరాధిస్తున్నటువంటి వారే, నిజదేవుడెవరో తెలియక ఈ లోకాన్ని వెంబడిస్తూ ఈ లోక ఆశల చేత పట్టబడి ఉన్నటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించాడండి. ఆమెన్, హల్లెలూయా. అందుకేనంటాడు, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి నేను ప్రత్యక్షమైతిని. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ప్రత్యక్షత, మరి దేవుని యొక్క రుచిని చూచినటువంటి నీవు ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఎంతవరకు దేవుని ప్రేమను ఎరిగి ఉన్నావు? ఎవరినైనా అడగండి, దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఏం చెప్తారు? దేవుని ప్రేమ ఎలాంటిదంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత బాగా చెప్తామండి మనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత ప్రేమించాడంట అంటే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, దాని పొడవు, దాని వెడల్పు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి, రుచి చూడాలి, క్రీస్తును ప్రేమను ప్రకటించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అంత దినాలలో ఉన్నామండి మనము. ఇంకా 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 మనము మొదటి స్థాయిలోనే ఉన్నామేమో. ప్రకటించేవారుగా ఉండవలసినటువంటి మనము, బోధించవలసిన వారుగా ఉండవలసినటువంటి మనము ఇంకా బోధ వినడంలోనే నిమగ్నమై ఉన్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమ ఎలాంటిదండి?
ఎంత అగాపే ప్రేమ, ఆయన ప్రేమ. ఆయన కానీ మనల్ని కానీ నిజంగా ఆయన వెంబడించే బండగా ఉండి మనల్ని కానీ రక్షించకపోతే ఈరోజు మన జీవితాలు ఈ రీతిగా దేవుని మందిరంలో కూర్చొని ఆరాధించేటువంటి స్థాయి ఉండేది కాదండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నిజంగా రుచి చూస్తేనే ఇతరులకు ఆయన యొక్క ప్రేమను తెలుపగలవండి. మరి నేను రేపటి దినమందు నా సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎప్పుడు చెప్పేటువంటి సాక్ష్యము కాదు, కానీ ఈ దినము కొంత మేరకు సాక్ష్యం చెప్తాను. అయితే రేపటి దినము నా జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి స్వస్థత అండి. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి స్వస్థత, ఎవ్వరు కూడా నిజంగా వైద్యులు కూడా ఇవ్వలేనటువంటి స్వస్థత మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి రుచి చూసినటువంటి నా పరిస్థితిని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, గతంలో ఉన్నటువంటి మా జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒక సౌలు వలె ఉన్నాయండి. ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను ఎరగనటువంటి వారము మేము. క్రీస్తు ప్రేమ ఏంటో మాకు తెలియదు. అసలు యేసు ప్రభు అంటే తక్కువ కులాల దేవుడిని ఎంచినటువంటి ఒక జీవితం అండి మాది, తెలియనటువంటి పరిస్థితి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన భక్తి ఏంటో తెలియదు, నిజమైన దేవుడెవరో తెలియదు, కానీ మేము అనేకమైనటువంటి దేవదేవతలకు పూజలు చేస్తున్నటువంటి కుటుంబం మాది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు సమస్తము చూస్తూ ఉన్నాడండి. మన పరిస్థితి ఏంటో, మన స్థితిగతులు ఏంటో ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. యేసు ప్రభుని మేము అనుకునేవాళ్ళం, అందరి దేవుళ్ళు ఆయన ఒక దేవుడు అనుకునేవాళ్ళమండి. కానీ ఈరోజు నేను చెప్పగలను, ఆయన మాత్రమే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసు మాత్రమే దేవుడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన మృతిని గెలిచినటువంటి దేవుడు. నేటికి ఆయన ద్వారానే సమస్తము సృష్టి కలిగినదని ప్రేమైన దేవుని బిడ్డ ధైర్యముగా చెప్పగలను నేను. ఎందుకంటే విగ్రహారాధక కుటుంబంలో మునిగిపోయి అదే జీవితమని, అదే భక్తిని మేము విశ్వసించి సాగుతున్నటువంటి సమయంలో దేవుడు చూస్తాడండి, వీళ్ళని ఎట్ట నడుము వంచాలా. కొంతమంది వంగరండి, ఎవరు చెప్పినా వంగరు, ఎవరి మాట కూడా వినరు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నేను పట్టిన కుందేళ్ళకి ఎన్ని కాళ్ళంట? 3 కాళ్ళు. నేను చెప్పిందే వేదం అంటారండి. అలాంటి మూర్ఖత కలిగిన కుటుంబం అండి మాది. అందుకే దేవుడు చూశాడు, వీళ్ళని ఎలా వంచాలి, ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా వీళ్ళను మార్చుకోవాలని అని ఆశపడినటువంటి దేవుడు మా అక్క జీవితంలో ఒక రోగము కలిగేటట్టు మరి ఆయనే చేసాడేమో నేను తర్వాత గ్రహించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యులను సంప్రదించిన ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏం తెలుసా? అసలు ఏంటో మాకు తెలియదు. ఏమన్నా రిపోర్ట్లో వస్తే కదా మేము చెప్తాం, అన్నీ నార్మల్గా వస్తూ ఉన్నాయి. ఆమెకి ఏమి రోగమో మాకు తెలియదు. సరే, మేము కొలిచినటువంటి దేవదేవతల దగ్గరికి వెళ్ళామండి, చేయరాని పూజలు చేసాం, ఎక్కడెక్కడో దేవాలయాలకు అడు ఉంచాం, అన్నీ చేసామండి. అటువంటి సమయంలో ఎటువంటి లాభము కనిపించలేదు. ఏ దిక్కు తోచనప్పుడే కదా నిజదేవుడు ఎవరో మనం వెతుకుతాం. అన్నీ ఉన్నప్పుడు మనకి దేవుడు జ్ఞాపకానికి వస్తాడండి, రాడు. అయితే ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నేను చెప్పాను కదా, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, విచారింపని వానికి నేను ప్రత్యక్షమైతిని. ఆమెను హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడండి. ఒక అన్నదార సువార్తను పంపించాడు మా కుటుంబానికి. అయితే మా నాన్నగారు వినడండి, మమ్మల్ని వెళ్ళమన్నాడు. ఇట్లాగే ప్రార్థన జరుగుతుంది ఒక గ్రౌండ్లో. మరి మాకు తెలియదు, ఒక అక్కగారి ద్వారా సహాయం ద్వారా వెళ్ళాం. మొదటి రోజు నేను వెళ్ళలేదు, కానీ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వెళ్ళానండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్కు చాలా బలమైందండి. మానవ జీవితాన్ని మార్చగలిగిన శక్తి ఆయన వాక్కుకు మాత్రమే ఉంది. అందుకే ఇక్కడ ఏమని రాశారు, ఇక్కడ నీ వాక్యము చేత బ్రతికించుము. ఆమేన్, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని బ్రతికించేది ఆయన వాక్యమే అండి. అందుకే ఆయనకు సువార్తలు అంటాడు, వాక్యమై ఉన్న దేవుడు అంట ఆయన. వాక్యము ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు అంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క సువార్త సభల్లో నేను విన్నటువంటి ఆ మొట్టమొదటి క్రైస్తవంతో కూడిన పాట అండి, సిలువలో, ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో. ఆమేన్, హల్లెలూయా. నీ కోసము సిలువ వేయబడినటువంటి దేవుడండి ఆయన. నీ కొరకు రక్తము కార్చినటువంటి దేవుడైనా, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడైనా. ఆయన చేత కాక కాదు సిలువలో వేలాడినది, కానీ నీ కోసము, నా కోసము మన శాపమును, పాపమును, దోషమును సమస్తమును భరించినటువంటి దేవదేవుడండి ఆయన. భరించినటువంటి దేవుడు. ఆయన వాక్కు ఎప్పుడైతే మా దగ్గరకు వస్తూ ఉన్నదో, ఆయన వాక్ అంట బండలను బద్దలు చేయు సుత్తి వంటిదంటండి. అది అగ్ని కణము వలె ఆ వాక్కు మాలోనికి వస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమైన దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడండి. అప్పుడు నా వయసు సుమారు 17 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటుంది. ఆ వాక్కు నా దగ్గరికి సూటిగా వస్తూ ఉంది. నా హృదయంతో మాట్లాడుతూ ఉంది. నా హృదయంలో తెలియనటువంటి ఒక మార్పు కలుగుతూ ఉంది. ఎందుకో నాకు తెలియదు, కానీ దేవుని వాక్కు చేత నా హృదయం ఆకర్షించబడిందండి. ఆమెను, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గ్రౌండ్లో నేను కన్నీరు కార్చానండి. ఏంటో తెలీదు, ప్రార్థన తెలీదు, ఎలా చేయాలో తెలీదు, కానీ నేను దేవుడి దగ్గర ఒకే మాట, నా యేసు ప్రభువా నువ్వు దేవుడని వారు చెప్తూ ఉన్నారు తండ్రి. నువ్వు దేవుడివో కాదో నాకు తెలియదు, కానీ మా అక్కగారిని మీరు బ్రతికించాలి, సజీవ లెక్కలో ఉంచాలి ప్రభు అని నేను ఎక్కి ఎక్కి ఏడ్చానండి. ప్రియమైన దేవుని బిడ్డ, నాకు ఆ దినాల్లో తెలీదు, ఇట్లాగే ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని నాకు తెలియదు, కానీ నా హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదనండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదన ఒకవేళ ఏ మనుషుడు గుర్తించినా గుర్తించకపోయినా నీ హృదయాన్ని తొంగి చూచుచున్న దేవుడండి ఆయన. కనుక నీ పరిస్థితి ఏంటో ఆయనకి తెలుసు. ఆ సమయం మంది ప్రియమైన దేవుని బిడ్డ అలా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఇంచుమించు కొన్ని నెలలు గడిచిపోతూ ఉన్నాయండి. అయితే దేవుడు మరి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఒక రైట్ టైం వచ్చినప్పుడు దేవుడు మా అక్కను తన ఆత్మశక్తితో నింపాడండి. ఆమెను, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామందికి దేవుని ఆత్మ తెలియదండి, పరిశుద్ధాత్మ తెలియదు. మరి ఇది ఏ డినామినేషన్కి సంబంధించినటువంటి బోధ కాదు, బైబిల్లో ఉన్నటువంటి వాక్యం అండి. ఆ దినాల్లో దేవుని ఆత్మ ఏంటో కూడా మాకు తెలియదు, అసలు ఆ వాక్యం ఏంటో కూడా తెలియదు. కానీ తెలియని ఆ పరిస్థితిలో ఆకాశము నుంచి తొంగి చూచుచున్నటువంటి ఆ దేవుడు ఇలాంటి సభల్లో పగలపూట జరుగుతూ ఉన్నప్పుడు ఒక దినమందు మా అక్కగారు అట్లనే కూర్చో ఉన్నారు. ఎంత బలహీనంగా ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డ, చాలా ఒక చిన్న బిడ్డ చెయ్యి ఎలాగైతే ఉంటుందో అలాంటి పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు దేవుడు తన ఆత్మను కృమ్మరించాడండి. ఆమెను, హల్లెలూయా. ఎందుకో తెలుసా, వర్షిప్ చేసేటప్పుడు కళ్ళు తెరవద్దమ్మా, కళ్ళు మూయండి, ఆరాధించండి అని ఎందుకు చెప్తామంటే దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటుందండి. ఆయన సజీవుడైన దేవుడు, ఆత్మరూపిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆ అభిషేకము చేత ఎప్పుడైతే ఆమె నింపబడిందో ఆ అభిషేకంలో ఉన్నటువంటి నా బలము ఆమె పొందుకుందండి. దినదినము 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 ఆమె జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఎంతగానో ఆరోగ్యం ఇచ్చాడండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, అంత సామాన్యంగా మనం మారుతామా? దేవుడి దగ్గర స్వస్థత పొందుకొని మరలా ఏం చేస్తాం, లోకంలోకి వెళ్ళిపోతామండి. మా నాన్న అంటాడు, ఇప్పుడు మన మధ్యలో లేరు, అయితే రక్షణ పొంది దేవుడి రాజ్యానికి ఆయన చేరారని నమ్ముతూ ఉన్నాము. మా నాన్న అనేవాడు, ఏదో దేవుడు బాగు చేశాడు, కొన్ని కానుకలు ఇచ్చి మనం అలాగా వదిలించుకోవాలి, కానీ ఇంకా యేసు ప్రభువా యేసు ప్రభువా అని ఎందుకు మీరు వెంబడిస్తారు? అయితే ఏం చేయాలండి? ఆ సమయంలో విననటువంటి వారు చాలామంది ఉంటారండి. మరి ఆ సమయంలో మేము చేసిన పని ఏంటంటే, మరి మోకరించి దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేయడము మొదలుపెట్టామండి. ప్రార్థన పునాదులను కదిలిస్తుందండి. ఆమెను, హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియమైన దేవుని బిడ్డ. అయితే నువ్వు ఎలా చేయాలో తెలుసా? పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, యథార్థమైనటువంటి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ దినాలలో నాన్న కోసం మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనను దర్శించి ఆయన జీవితాన్ని మార్చాడండి. ఆమెను, హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాల్లో అనేక మంది రక్షణ లేనటువంటి వారు ఉన్నారండి. మనం అన్నీ కావాలని కోరుకుంటాం, అన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ అసలైనటువంటి విషయాన్ని వదిలిపెడతామండి. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ లేకపోతే
మరి ఆయన రాజ్యంలోనికి వెళ్ళడం అసాధ్యమండి. ఏంటండి రక్షణ? చాలామంది అడుగుతారు కదా, మీరు రక్షణ పొందారా అంటారు. మనకేమైనా అర్థమవుతుందా? రక్షణ పొందారా అంటే చాలామంది అంటారు, అమ్మా మేము బాప్తిస్మము ఎప్పుడో తీసుకున్నామండి, నీటిలో ముంచబడ్డాం, మాకు రక్షణ ఉంది అంటారు. ఆమెన్, హల్లెలూయా. నిజమే. అయితే ఒక సేవకుడు అంటాడు, అయ్యా రక్షణ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఆ సేవకుడు ఆలోచించి ఆయన అంటాడు, ఏమీ లేదయ్యా, రక్షణ అంటే ఆయనలో నీవు, నీలో ఆయన, ఇద్దరు కలిసి ప్రయాణం చేయటమే. ఆమెన్, హల్లెలూయా. ఆయన నీలో ఉన్నాడా ప్రియమైన దేవుని బిడ్డ? అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? ఈరోజు మనలో యేసుక్రీస్తు ఉన్నాడండి. ఉన్నాడు ఆయన, మనతోనే ఉన్నాడు ఆయన, మనలోనే ఉన్నటువంటి దేవుడు ఆయన. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమను గురించి ప్రకటించాడు అంటే ఆయన అంటాడు, దేవుని ప్రేమ చాలా గొప్పదంటండి. మరి ఈరోజు ఆ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? నిజంగా ఆ దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడంటే అందుకు కొన్ని వచనాలు ఆధారం మనకు కావాలి. చూద్దాం, బైబిల్ గ్రంథంలో మనం కొన్ని వాక్యాలు ధ్యానిస్తామండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మలాకీ 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆమెన్, హల్లెలూయా. యెహోవానైనటువంటి నేను మార్పు లేని వాడను. దేవునిలో ఏమీ లేదంటండి, చెప్పాలి, నోరు తెరవాలి. ఏం లేదంట? మార్పు లేదంట. అయితే మనలో మార్పు ఉందా లేదా? మనం మారిపోతూ ఉంటాం. క్షణం 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 మనలో మార్పు కలుగుతూ ఉంటుందండి. ఆ మారినటువంటి ప్రేమ ఎలాంటిదంటే నెహెమ్యా గ్రంథంలో కూడా ఆయన అంటాడు, ఆయన కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడంట, దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడంట ఆయన. కనుక ఆయన మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తూ మనము లయము కాకుండా మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడంటండి దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మనము చేసేటువంటి పనులు నిజంగా కానీ ఆయన గట్టిగా పట్టుకుంటే ఏ మానవుడు నిలవలేడండి. అందుకే ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడంట. కొరింథీ పత్రికలో కూడా 13వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన ప్రేమంట ఎలాంటిదంటే ఆయన ప్రేమంట సహిస్తూ ఉంటుందంట, ఓర్చుకుంటూ ఉంటుందంట, భరిస్తూ ఉంటుందంట. అది డంబముగా ప్రవర్తించదంట, అమర్యాదగా నడవదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మనము ఇంకా కూడా సజీవులెక్కులో ఉన్నాం. ఎన్నో వ్యాధులు వచ్చాయండి, ఎన్నో బాధలు వచ్చాయి. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మనము సజీవులెక్కులో ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప అండి. ఆయన ప్రేమ మారనటువంటి ప్రేమ అండి, మారని ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజుల్లో వ్యక్తికి మధ్య మనం చూసినట్లయితే నిజమైనటువంటి ప్రేమ కనబడడం లేదండి. మాకు తెలిసినటువంటి కుటుంబం, గత దినాల్లో కూడా నేను చెప్పి ఉన్నాను ఒక దగ్గర, ఆమె చిన్నతనం నుంచి ఆ బిడ్డను పెంచుకుందండి. పెంచిన తర్వాత వాడు పెద్దయ్యాడు, మరి వివాహం చేసింది, కావలసినంత ఇచ్చింది. పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ తల్లికి మరలా బిడ్డలు పుట్టారండి. బిడ్డలు లేని సమయంలో పెంచుకుంది అబ్బాయిని. అయితే వాడు పెద్దవాడైన తర్వాత ఆ తల్లిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడండి. గర్భమును పుట్టినటువంటి 2 కుమార్తెలు కూడా పెరిగి పెద్దయ్యారు. వాళ్ళు కూడా వాళ్ళమ్మ వారికి వివాహాలు చేసింది, వాళ్ళకి కావాల్సిందంతా పంచిపెట్టిందండి. ఇది ఎక్కడో జరిగింది కాదు, మా యొక్క కుటుంబ సమేతంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరివార ప్రాంతంలోనే, ఆ పరిసరాల్లోనే జరిగిందండి, కళ్ళారా చూచినటువంటి దృశ్యం. అయితే ఆ 2 కుమార్తెలు కూడా గొడవలు వేసుకున్నారండి. దేనికోసమో తెలుసా? మీకు అందరికీ బాగా తెలుసు, అందరి కుటుంబ వ్యవస్థ ఉంది కదా, ముందుగానే చెప్పేస్తారు. దేనికి గొడవలు వస్తాయండి? పెద్దగా చెప్పండి, పర్వాలేదు. అబ్బా భలే చెప్పారు. ఆస్తులు కడ గొడవ అండి.
ఆస్తుల కాడ గొడవ వచ్చేసింది వాళ్ళకి. ఆ చిన్నపిల్ల పెద్ద పిల్ల ఇద్దరు కూడా నా దగ్గర చదువుకున్నారు కనుక వాళ్ళ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. గొడవలు వచ్చేసి వాళ్ళిద్దరు ఎంత దాకా తెగించారంటే, నేను మా అమ్మని అస్సలు చూడను, ఎందుకంటే నాకంటే నీకు కొంచెం ఎక్కువగా ఇచ్చింది. ఈ అమ్మాయి అంటది, నేను పెద్ద కుమార్తెను కాబట్టి నాకు ఎక్కువ ఇచ్చింది కనుక నేను కూడా మా అమ్మని చూడను. ఎందుకని? నువ్వు చూడవు కాబట్టి చెప్పాలి, నేను కూడా చూడను. ఎక్కడుందండి ప్రేమ? ఉందా ప్రేమ? సరే వాళ్ళు సరే అన్యులండి, వదిలేసేయండి. దేవుణ్ణి ఎరగని జనాంగం, క్రీస్తు వాళ్ళలో లేరు. క్రీస్తు లేని హృదయంలో ఎవరుంటారో కూడా మీకు తెలుసు, బాగా తెలుసు. అయితే ఈరోజు క్రీస్తుని ఎరిగినటువంటి మనము, మన పరిస్థితి ఎలా ఉందండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము చెవియొగ్గి ఆలకించాలి. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందని మనం పరీక్షించుకుంటే మనం కూడా అలాగే ఉన్నామండి. లోకంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో మనము కూడా అలాగే ఉన్నాం. ఏం తక్కువ లేదు, ఏం తక్కువ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, నేను ఆరాధనకి వెళ్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నానని అనుకుంటున్నావేమో, ఈ సభల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి యొక్క హృదయం ఎలా ఉందో ఎరిగినటువంటి దేవుడండి ఆయన. ఈరోజు నువ్వు దేవుని ప్రేమను ఎరిగి ఉంటే, క్రీస్తుని ప్రేమను రుచి చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డ, అన్నదమ్ములు ఒకరికొకరు ప్రేమించుకోకుండా ఉంటారండి? అక్క చెల్లెలు ఒకరికొకరు ప్రేమించుకోకుండా ఉంటారా? తల్లిదండ్రులను చూడకుండా ఉంటారా? కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదండి. అవి పెద్ద మనం పట్టించుకోం. ఎందుకని? వాక్యము వినంత మట్టుకే వింటామండి. ఆ తర్వాత ఏం చేస్తామంటే, ఈ చెవుతో వినేసి చెప్పాలి, పక్క చెవుతో వదిలేస్తాం. కానీ అన్నిటికీ ఒక లెక్క ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. నిన్ను ఆయన అంతగా ప్రేమించాడే. ఆయన నిజంగా నిన్ను ప్రేమించకపోతే, నిన్ను రక్షించకపోతే నీ జీవితం ఎప్పుడో నశించిపోయి ఉండేది. కానీ నీవు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని ప్రేమను కూడా పక్కన పెట్టేసి నువ్వు మానవ నైజంతో నడుస్తూ ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆ కుటుంబంలో అలాగే జరిగిందండి. ఆ తల్లిని తీసుకెళ్ళి ఎక్కడ చేర్చారో తెలుసా? అనాథ శరణాలయంలో ఉండి. ఈరోజు కుమారులకు కానీ కుమార్తెలకు కానీ కోపం వస్తే వాళ్ళ పెద్దవాళ్ళతో అనేటువంటి మాట ఏంటంటే, ఏ ముసల్దానా, ముసలోడా, నువ్వు మా మాట వినవు కానీ నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేసేస్తావు? అనాథ శరణాలయం. అక్కడేసి నీకు బాగా తిక్క కుదురుతుంది అంటామండి. ఎంత సులభంగా అంటామో ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు ప్రేమను రుచి చూచిన తర్వాత ఆయన నిజంగా ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఆమెను హల్లెలూయా. ధైర్యంగా చెప్పాడండి ఆయన, నేను క్రీస్తును పోలి నడుస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిని పోలి నడుస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డ? మనం ఎవరిని చూసుకొని నడుస్తూ ఉన్నాం? ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తాం, వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం, వాళ్ళ ఆస్తిని చూస్తాం, అంతస్తులు చూస్తామే కానీ దేవుని ప్రేమను గుర్తెరగడం లేదండి. క్రీస్తు వాక్యం మన హృదయ అంతరంగంలో ఉండడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటాడు, నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఆమెను హల్లెలూయా. మనకు డౌట్ వస్తుంది కదండి, ఏం చేశారబ్బా యాకోబు సంతతి? ఎవరండి యాకోబు సంతతి? యాకోబును దేవుడు ఏంగా మార్చాడంట? ఇశ్రాయేలుగా మార్చాడంట, ఆశీర్వదింపబడిన వాడా. అయితే ఆ సంతతి మీద ఆయనకు కోపం వచ్చిందండి, కానీ లయము చేయలేదంట. కోపం వచ్చింది కానీ లయము చేయలేదు. ఎందుకు కోపం వచ్చిందంటే, కొంతమంది అండి మాటలతో విసిగిచ్చేస్తారు మనిషిని. కొట్టరు, తిట్టరు, ఏం చేయరు, మాటలు. ఇక్కడ కూడా ఆ బైబిల్ గ్రంథంలో చూస్తే అండి, ఆ మలాకీ గ్రంథంలో కూడా చూస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు దేవునికి కోపాన్ని పుట్టించేయండి. వాళ్ళు అంటారు,
యెహోవా అంట దుష్టులు యందు ఆయన ఆనందిస్తాడంట. చూడండి, జాగ్రత్త వినండి. దుష్టుల్ని బాగా చూస్తాడంట. చాలామంది కూడా అంటారు కదా, మేము చాలా భక్తిగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, మాకేమీ అసలు ఏమి జరగట్లేదు, వాళ్ళు చూడు ఎట్లా ఉన్నారో, లోకంలో ఉన్నారు, అసలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారు, వాళ్ళు చాలా బాగుంటారు అంటారండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు తెలియకుండానే దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావండి. నిన్ను దేవుడు ప్రేమించాడు కనుకే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావని ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఒకప్పుడు నీ దీనస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, కానీ ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు కూడా వాళ్ళు అంటారు, యెహోవా అంట దుష్టుల్నే చూస్తాడంట, దుష్టులు యందు ఆనందిస్తాడంట, అసలు ఆ న్యాయకర్త ఏం చేస్తున్నాడని మాట్లాడతారండి. ఈ మాటలంతా కూడా దేవునికి ఎంత బాధను పుట్టిస్తాయో చూడండి దేవుని బిడ్డలారా. అందుకే ఆ సందర్భంలో ఆయన ఆ మాట అంటాడు, యాకోబు సంతతి అయినటువంటి మీరు లయము కాకుండా నేను ఓర్చుకొని ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు నిజంగా ఆయన బిడవైతే సరే, ఒక మాట అడుగుతానండి, ఆయన యూదా గోత్రపు, మీతో పూర్తి చేయండి, యూదా గోత్రపు కొదమ సింహం. ఆమెన్. హల్లెలూయా. మనం ఏంటి మరలా? మన నక్క పిల్లలమే, పిల్లి పిల్లలమే? చెప్పాలి, ఎవరు? మనం కూడా ఆయన బిడ్డలం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన యూదా గోత్రపు కొదమ సింహం అయితే ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు మనలో కనిపించట్లేదు ఏందండి? ద్రాక్ష చెట్టు కంట అంజూరు పండ్లు కాస్తాయా? ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష పండ్లే కాస్తాయండి. అంజూరపు చెట్టుకి అంజూరపు పండ్లే కాస్తాయి. నువ్వు నిజంగా క్రీస్తు బిడ్డవైతే నీలో ప్రేమ అన్నటువంటి ఆత్మ ఫలముల చేత నువ్వు నిండుకుని ఉంటావండి. ఆమెన్. హల్లెలూయా. ఒకవేళ కాకపోతే అపవాది యొక్క, దుష్టుని యొక్క ఆత్మ చేత నువ్వు ఏలుబడి చేయబడుతూ శరీర క్రియల చేత నువ్వు నడిపించబడుతూ ఉంటావండి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరైనా సరే ఒకవేళ క్రైస్తవ్యం అన్నటువంటి పేరు పెట్టుకుని ఆ ముసుగులో ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, దేవుని కోసం బ్రతకవలసినటువంటి నీవు దేవునికి దూరంగా ఉంటూనే, ఈ పెదాలతో దేవుణ్ణి ఆరాధిస్తూనే నీ హృదయం చాలా దూరంగా ఉందేమో. నేను కూడా ఒకప్పుడు అనుకునేదానండి, ఎవరైనా పాటలు పాడుతున్నా, ఎవరైనా ప్రార్థిస్తూ ఉంటే నేను అనుకునేదాన్ని, అబ్బా వీళ్ళు చాలా భక్తి కలిగినటువంటి వాళ్ళు, చాలా భక్తి పనులు అనుకునేదాన్ని అండి. అయితే అనుభవం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నేతి బీరకాయలు ఏముండదంట? ఇవన్నీ తెలిసి చెప్పండి, ఏముండదంట? నెయ్యి ఉండదంట. నేతి బీరకాయలో నెయ్యి లేదంట. విశ్వాసంలో విశ్వాసం లేదంట. క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనల్లో క్రీస్తు ప్రేమ లేదంటండి. ఎంత పోటీతత్వం అండి. రేయ్, నువ్వు చూడటం లేదు, నేను చూడను. ఇది నిజంగా దేవుని బిడ్డలకు తగిన లక్షణం కాదు ప్రియమైన దేవుని బిడ్డ. అయితే యేసుప్రభు అంటున్నాడు, నేను మార్పు లేని దేవుడను, మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని సహిస్తూ ఉన్నాను, దీర్ఘశాంతముతో నేను ఇంకా కూడా ఓర్చుకుని ఉన్నాను. కారణం ఏంటంటే మిమ్మల్ని నేను అగాపే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా తెలివిని వాళ్ళు అంటారు, ఆయన దేవుడు, మనం ఎవరు అంట? మనుషులు అంట. ఎంత బాగా చెప్పేస్తారండి మనోళ్ళు. తెలివి చాలా ఎక్కువ. తెలివి మనకెక్కడుంది? మోకాళ్ళలో ఉందంట. ఆయన దేవుడు అంట, మనం వచ్చి. అయితే ప్రభు అంటాడు, నీవు నా పోలికగా, నా సారూప్యంగా నువ్వు మార్చబడాలి. ఆమెన్. హల్లెలూయా. నా వలె నువ్వు మారిపోవాలి, ఆయనతో సమరూపంగా మనం రావాలంటండి. యేసు క్రీస్తుతో సమానముగా మనం ఎదగాలంట. ఆ ఎదిగినటువంటి వారికే దేవుని రాజ్యం అండి. ఆమెన్. హల్లెలూయా. కనుక మన దేవునిలో మార్పు లేదు, మారని దేవుడు. మనం కూడా ఎలా ఉండాలి? మారనటువంటి వారముగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా మనకు అనవసరం, కానీ నా దేవుడు నాతో ఏం చెప్తూ ఉన్నాడు, యేసు ప్రభు నాతో ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది, నీ తోటి సహోదరుని ప్రేమించు అంటున్నాడండి.
నీ తోటి సహోదరుని కంటికి కనిపించే వ్యక్తినే నువ్వు ప్రేమించకపోతే కనిపించినటువంటి దేవుని నువ్వు ఎలాగూ ప్రేమిస్తూ ఉన్నావు? చూడండి, దేవుడు మనల్ని ఎలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాలంటే, ఎందుకు కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నానంటే, ఒక సేవకులంగా మేము చూసి 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 చాలా వేదన పడుతూ ఉంటామండి, చాలా వేదన పడుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క కూడిక సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎవరి వైపు చూడవలసిన అవసరం లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మార్పు లేని వాడును, మారని దేవుని, కనుక మీలో కూడా మార్పు అనేదే ఉండకూడదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా చూస్తే అండి, దేవుని వాక్యం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచెదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆమెన్. హల్లెలూయా. ఈ వాగ్దానం అంటే అండి చాలా మందికి ఇష్టం. ప్రభు నన్ను ఎక్కడ చెక్కుకున్నాడు? అరచేతుల మీదనే చెక్కుకొని ఉన్నాడు. అరచేయి చూసుకోకుండా ఒక రోజైనా గడుపుతామా మనం? ఏదో ఒక సందర్భంలో మన చేతులు మనం చూసుకుంటూ ఉంటాం. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడండి, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డనైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ నేను నిన్ను మరువను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే, నువ్వు దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, దేవుని మాటను విశ్వసించు. దేవా, నన్ను మర్చిపోనని చెప్పినటువంటి దేవుడవు ప్రభువా, నన్ను మర్చిపోయే దేవుడవు కాదు. ఒకవేళ నీ తల్లిదండ్రులు నిన్ను మర్చిపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డ, నీ అన్నదమ్ములు నిన్ను మర్చిపోవచ్చు, నీ తోటివారు నిన్ను మర్చిపోవచ్చు. మర్చిపోయారా లేదండి? సందర్భం గుర్తొస్తుందా? కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఒకరికొకరు మర్చిపోయారండి. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు ఈ ప్రక్కింటికి కూడా రావడం లేదు. ఒకవేళ తల్లికో తండ్రికో వస్తే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే కనీసం ఆ శవం దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడ్డారండి. కారణం ఏంటంటే ప్రాణ భయం. ఏ భయం? ప్రాణ భయం అండి. అయితే మన ప్రాణప్రియుడు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి పణంగా. తన రక్తమంతా ధారపోసాడండి. మన కోసం ఆయన పడరాని పాటలు పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా చక్కగా చెప్పుకుంటామండి నోటితో, పాటలు కూడా పాడుకుంటాం, సిలువు పాటలు. కొంతమంది సిలువును కూడా మోస్తారండి. సిలువును మొయ్యడం కాదు, సిలువు పాటలు పాడడం కాదు, కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడైతే తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడండి. అయితే ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి నేను ఎప్పుడు కూడా నిన్ను మరిచిపోను. ఆమెన్. హల్లెలూయా. చాలామంది అనేటువంటి మాటలు ఏంటంటే, వాళ్ళకి కానీ బాధలు, శ్రమలు, కష్టాలు వస్తే దేవుడు ఏదో మమ్మల్ని మర్చిపోయినట్టున్నాడు. మేము ప్రార్థన చేస్తుంటే కూడా తగినటువంటి జవాబు మాకు రావడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అది అపవాది నీలో కలిగిస్తున్నటువంటి సందేహం. ఆయన చెప్తూ ఉన్నాడు, నిన్ను ఎప్పటికీ కూడా నిన్ను మరువను. ఆమెన్. హల్లెలూయా. యోసేపును మర్చిపోయాడండి దేవుడు. తనకు కళలు వచ్చేటివి, దర్శనాలు వచ్చేటివి అయినప్పటికీ చిన్నతనంలో అవి వచ్చినా కూడా పెద్దయిన తర్వాత పడరాని పాటలు పడ్డాడండి. సొంత అన్నదమ్ములు ఆయన గోతిలో తోసినప్పటికీ, అందరూ విడిచిపెట్టినప్పటికీ, చెరసాలలో కూడా వేయబడినప్పటికీ అప్పుడు కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడండి యేసుప్రభు. దేవుడు ఎప్పుడు మర్చిపోడు ప్రియమైన దేవుని బిడ్డ.
ఒకవేళ నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, కష్టాలే వచ్చిన ఈరోజు ఈ సమయంలో ఈ సందర్భంలో ఒకవేళ నీ జీవితము అణగారినట్లున్నా కూడా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నీ పక్షమున ఉన్నటువంటి దేవుడను, నిన్ను మర్చిపోయేటువంటి దేవుడను కానే కాదు. నేను ఎప్పుడు కూడా నిత్యము నిన్ను జ్ఞాపకాల్లో ఉంచుకున్నటువంటి దేవుడను. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జీవితాన్ని ఏ రీతిగా ఆశీర్వదించి దీవించి అనేకులకు దీవెనకరముగా మార్చాడండి ఆయన. అయితే ఈరోజు మన ఆది పితరులను మార్చినటువంటి ఆ దేవుడు, ఆశీర్వదించినటువంటి ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించడా, మనల్ని జ్ఞాపకం చేసుకోడా, మనల్ని ఎందుకు మర్చిపోతాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీకు ఆయనకు పాపం అడ్డుకోడుగా ఉందేమో, ఒకవేళ నువ్వు చేసేటువంటి పనుల వల్ల దేవుడు నీ దగ్గరికి రాక ఆయన దూరముగా నిలబడి ఉన్నాడేమో, ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. దేవా, నీ వాక్యము సెలవిస్తూ ఉంది, నువ్వు మర్చిపోయే దేవుడవు కానే కాదయ్యా. నా స్థితిని మార్చగలిగిన దేవుడవు, నన్ను హెచ్చైనటువంటి స్థితిలో తీసుకురాగలిగినటువంటి దేవుడవు, మరి నా దీన స్థితిని నువ్వు చూస్తున్నటువంటి దేవుడవు ప్రభువా. కనుక నీ వాగ్దానాన్ని నేను నమ్ముతూ ఉన్నానయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డ నీ హృదయం అందు విశ్వాసముతో ఆ వాక్యాన్ని నమ్ముతావో, దేవుడు నీ పట్ల చేసినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు అండి ఆయన. ఆమెన్, హల్లెలూయా. చిన్నప్పుడండి యేసోపు కలలు దర్శనాలు వచ్చినప్పుడంట వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఇలా వచ్చింది, వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చిందంటే వాళ్ళు అనేవాళ్ళంట, రేయ్ నువ్వు చిన్నవాడివి, మరి నువ్వు మాకు కళలు చెప్తున్నావా, నువ్వు మాకు దర్శనాల గురించి చెప్తున్నావా అని ఆయన్ని లెక్క చేసేవాళ్ళు కాదంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవుని ద్వారా కలిగినటువంటి దైవ దర్శనం ఏదైనా సరే ఒక సందర్భం ఉంటుందండి, ఒక రైట్ టైం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు నిశ్చయముగా దేవుడు నీ పట్ల ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ దర్శనమైతే నీకు చూపించాడో, ఏ కళల ద్వారా నీతో మాట్లాడాడో అది నెరవేర్చి తీరుతాడండి. ఆమెను, హల్లెలూయా. ఎందుకు నేను ఇంత బలంగా చెప్పగలనంటే ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న వయసులో రక్షణ పొందిన దినాల్లో నేను దేవుని దగ్గర ఎక్కువగా ఏం ప్రార్థన చేసేదానంటే, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, ఈ లోకంలో ఉన్నది నాకేమీ అవసరం లేదు, నీ ఆత్మ నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో నడవాలని. ప్రియమైన దేవుని బిడ్డ, నేను దేవునితో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవునితో అలాగా నా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ మాటలను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు నన్ను ప్రతి క్షణమండి దర్శిస్తూనే వచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా నా అనుభవం అండి ఇది. ఎవరో చెప్తే విని చెప్పేటువంటి మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఎక్కడికి నేను వెళ్ళినా, కాలేజీకి వెళ్తున్నా సరే నాతో ఒక వ్యక్తి నడుస్తున్నట్టే అనిపించేదండి. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు నాతోనే నడిచేవాడు, ఆయన సన్నిధిని నేను అనుభవించేదాన్ని. ఆయన ఎన్నో దర్శనాలు, కళలు చూపించేవాడు. ఈ రీతిగా ఎట్లా మైక్ పట్టుకొని నేను మాట్లాడుతూ ఉన్నానో, ఆ చిన్న వయసులో ఇలా మైక్ పట్టుకుని యేసయ్య గురించి, ఆయన జీవాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన రాకడ గురించి ప్రకటిస్తున్నటువంటి ఆ దర్శనాలు నేను ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. నేను అనుకునేదాన్ని, ప్రభువా నేనే పాటిదాన్ని, ఆయన అసలు ఏ ఆధారం ఉంది నాకు, నేనేంటి అట్లా సభల్లో మాట్లాడడం ఏంటి అని ఆ చిన్న వయసులో అనుకునేదాన్ని అండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక రైట్ టైం వచ్చినప్పుడు, నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు నీతో ఏదైతే మాట్లాడాడో, ఏ దర్శనమైతే నీకు చూపించాడో, ఏ కళ్ళ ద్వారా నిన్ను దర్శించాడో, ఏ వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తారని ఆయన నీతో మాట చెప్పి ఉన్నాడో, ఆ సమయం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ నిశ్చయంగా ఆయన నెరవేరుస్తాడండి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి? మనం చేయవలసిన పనులు కూడా ఉన్నాయండి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఏ రీతిగా అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది జనాంగము అన్నీ రుచి చూశారు, అన్నీ అనుభవించారు, అన్ని మేలు పొందుకున్నారు, కానీ సనగడం మొదలు పెడుతున్నారండి, గొనగడం మొదలు పెడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు పలకడం మొదలు పెడుతున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. నీ నోటిని నువ్వు కాచుకోవాలి. నీ నోటి గుండా ఏ మాటలు వస్తూ ఉన్నాయో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడండి. యేసోపుకు చిన్నతనంలో చూపించినటువంటి ఆ దర్శనాలు మరి పెద్దయినప్పుడు
నిశ్చయంగా నెరవేర్చాడండి దేవుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆ దేవుడే కదా మన దేవుడు. ఆ దేవుడే కదా మనం ఆరాధిస్తున్నాం. మన ఆదిపితరుల దేవుడే కదా. అందుకేనంటాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును, నేనే. ఎంత రోషము కలిగిన దేవుడండి. ఆయన ఏమైనా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కోసము ఎందుకు ఆయన చేయడు? నువ్వెందుకు ఇంకా దిగులు పడుతూ ఉన్నావు, వేదన చెందుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు? చాలామంది ఆ మనుషులకి వెళ్ళి, ఈ మనుషులకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి వాళ్ళ బాధ అంతా వ్యక్తపరుస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఉన్నటువంటి దేవుడు ఉన్నాడని మర్చిపోతూ ఉన్నావేమో. నువ్వు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మోకరించి వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు మాట్లాడడం ప్రారంభించు. నీ ప్రతి సమస్యకు పరిష్కారము దయచేయగలిగిన దేవుడైన. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, శత్రువులు కూడా మిత్రులుగా నేను మారుస్తాను. నీ జీవితంలో నువ్వు ఏది కోల్పోయావో తిరిగి నీకు నన్ను దయచేస్తాను. ఈరోజు నువ్వు ఏమి కోల్పోయావో ప్రియమైన దేవుని బిడ్డ నాకు తెలియదు. కొంతమంది అంటారమ్మా, ఒకప్పుడు మాకు ఆస్తి ఉన్నింది, ఇప్పుడంతా మేము పోగొట్టుకున్నాం. ఒకప్పుడు మా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండేది, ఇప్పుడు మా కుటుంబము చెల్లా చెదరైపోయింది. ఒకప్పుడు మేము ఎంతో సమాధానంగా ఉండేవాళ్ళం, అయితే ఈ దినాల్లో సమాధానం లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాం. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. దేవుడికి వ్యతిరేకంగా నడిస్తే అంట ఆయన చెదరగొడతాడంటండి. అయితే దేవునికి ఇష్టపూర్వకంగా నువ్వు ప్రవర్తించి నడిస్తే నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి నీ గూటికి నిన్నైనా చేరుస్తాడంట. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన దేవుడంట మారిన దేవుడంట, మన దేవుడంట మార్పు లేని మరువనటువంటి దేవుడంట. మూడవదిగా చూసి ముగిస్తానండి. మూడవదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమెన్. హల్లెలూయా. ఆయన మనలను ఎడబాయడంట. అయితే అపుస్తుడైన పౌలు అంటాడు, దానికి రివర్స్ చెప్తాడండి. అసలు మన ఇద్దరి మధ్యన ప్రేమను ఎవరు కూడా విడదీయలేరండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ నుంచి ఎవరు కూడా విడదీయలేరంట. అయితే మనం లోక సంబంధంగా ఏం చెప్తామంటే, మన యొక్క బంధుత్వాలు బాంధవ్యాల మధ్య విడిపోవాలంటే మరణం ఏం చేస్తుందండి? విడదీసేస్తుంది, ఎడబాసేటట్టు చేస్తుంది. అయితే అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు, మరణము కూడా అంట క్రీస్తునందలి దేవుని ప్రేమ నుంచి ఆయనను ఎడబాపనేరదంట. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండడానికి నీ కార్యాలు అడ్డుగా రాకూడదండి. నువ్వు దేవునికి ఎలా ఉండాలంటే చాలా సమీపంగా ఉండాలి, చాలా సమీపంగా ఉండాలి. ఆ జీవము కలిగిన దేవునికి నువ్వు దూరమైతే నీ జీవితము నశించిపోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అయితే నేను ఒక సంఘటన చెప్తానండి. ఒకసారి నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక సేవకుడు వస్తూ ఉన్నాడు. ఆ వాక్యం వినాలన్నటువంటి ఆసక్తితో ఆ రాత్రికాల వేళ మేము ప్రయాణం చేసాం. అయితే ఆ బస్సులో ఒక అన్నగారు ఎక్కున్నారండి. ఎలా ఉన్నారంటే ఫుల్గా తాగేసి అందరినీ గోల చేస్తూ అరుస్తూ ఉన్నాడండి ఆ బస్సులో. సహజంగా అలాంటి వ్యక్తులు ఉంటారు, నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు. కానీ అన్నగారిని నేను చూసినప్పుడు నా హృదయం చాలా బాధపడిందండి. కారణం ఏందో తెలుసా? అన్న ఒక సేవకుడు అండి, ఒక సేవకుడు.
ఒక పెద్ద మినిస్ట్రీలో సేవ చేస్తున్నటువంటి సేవకుడండి. అన్నగారు మరి అన్నకి నేను తెలియదు, కానీ నాకు మాత్రం అన్నగారు బాగా తెలుసు. అన్నని అలా నేను చూచినప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం వినేసి ఇంటికి వెళ్ళినా సరే ఇంచుమించు కొన్ని రోజుల వరకు నేను దేవుని సన్నిధిలో చాలా ఏడ్చానండి. కారణం ఏదో తెలుసా? దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయాడు. ఒకప్పుడు గొప్ప సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి వ్యక్తి, ఎంతగానో 10 మందిలో తిరుగుతూ పలానా సేవకుడని అందరు లేచి వందనాలు చెప్పేవాళ్ళు అన్నగారికి. కానీ అన్నని నేను అటువంటి స్థితిలో చూచినప్పుడు చాలా బాధేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమలో ఎలా ఉండాలో తెలుసా? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లు ఎవ్వరు కూడా, ఆయన అంటాడు చివరికి, సృష్టించబడిన ఏదైనాను అంటాడండి. ఏదైనా కావచ్చు, దేవదూతలైనా కావచ్చు, మరణమైనా కావచ్చు, జీవమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకవేళ రాబో ఏమైనా కావచ్చు, కానీ దేవుని ప్రేమ నుంచి నన్ను ఎవ్వరు కూడా ఎడబాపనేరరు, రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమ నుంచి ఎంతగా దూరం అవుతున్నావో చూసుకో. చాలామంది అండి, చాలా కుటుంబాల్లో ఒకప్పుడు భలే పరిగెత్తుతారండి దేవుని కోసం, భలే పరిగెత్తుతారు, భలే ప్రార్థన చేస్తారు, దేవునికి చాలా దగ్గర ఉంటారు. కానీ దినములు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది చల్లారిపోతారండి, దేవునికి చాలా దూరం అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడి రాత్రికాల వేళ హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమలో నువ్వు అంటుకట్టుబడి ఉండాలి. ఆయన అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు. ఎవరైతే నాతో అంటుకట్టుబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ప్రభుతో నీ జీవితం అంటుకట్టుబడి ఉందా? ప్రియమైన దేవుని బిడ్డ, సమయమే లేదండి మన వాళ్ళకి. ఏం లేదు? సమయమే లేదు. ప్రార్థించడానికి సమయం లేదు, దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి సమయం లేదు. దేవుని ప్రేమతో నింపబడి ఆయనలో ఉన్న ప్రసన్నతను అనుభవిస్తూ ఆయన రాజ్యమందలి, ఆయన అంటాడు కదా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందంట, ఆయన రాజ్యంలో నీతి ఉందంట, సమాధానం ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డ, అవన్నీ నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఏమీ లేదండి. నాకు చెప్పుకున్నట్టు నేతి బీరకాయలో నెయ్యే లేదంట. మరి మన జీవితంలో మేము యేసు ప్రభు బిడ్డలము, క్రీస్తు బిడ్డలము, విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి మనలో మరి ఆయన ప్రేమతో మనం అంటుకట్టబడి ఉండకపోతే, ఆయనతో కలిసి మనము నడవకపోతే, ఆయనలో మనం ఫలించకపోతే, ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, జాగ్రత్త. దేవుని మాటలు నీకు అందించబడుతున్నప్పుడే ఆ మాటలను నువ్వు జాగ్రత్తగా స్వీకరించి, ఆ మాటలను నువ్వు గ్రహించుకొని ఆ మాటల ప్రకారం అనుసరిస్తే నీ జీవితం ధన్యమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రోషం కలిగి చెప్పగలగాలి, క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరు కూడా నన్ను విడదీయలేరు. ఆమేన్, హల్లెలూయా. ఆయనది ఎడబాయిన ప్రేమ అంట. మరి నీది కూడా ఎలా ఉండాలి? అంత స్థాయిలోనే ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకున్నాం. ఆయన మారని వాడంట, మరువని వాడంట, ఎడబాయిన వాడంట. అయితే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, నిజంగా ఆయన హత్తుకుంటే నీకు కలిగేటువంటి లాభాలు, ప్రయోజనాలు అనేకమైనవి ఉన్నాయంటండి. బైబిల్లో ఒక్క మాట చెప్పండి చూద్దాం. ఒక్క మాట చెప్పండి. దేవుని ప్రేమించే వారికి చెప్పాలి, సమస్తము, పాట కూడా పాడుతున్నాం కదండి, సమస్తము సమకూడి మేలుకరముగా జరుగునంట. ఆమేన్, హల్లెలూయా. కీడు సంభవించినట్లే ఉంటుంది, కానీ నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే అది నీకు మేలుగా మారిపోతుందండి. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన దగ్గరికంటే తండ్రి వచ్చి, కుమారుడు వచ్చి వాళ్ళ యొద్ద నివాసం చేస్తాడంటండి. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో, ఆయన హత్తుకుని ఉంటారో, ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, వాళ్ళంట ఉదయించు సూర్యుని వలె ఉంటారంటండి. ఆమేన్, హల్లెలూయా. నీతి భాస్కరుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రకాశం నీలో ఉంటుందండి.
నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉంటే, ఆ తేజోవాసుల స్వాస్యంలో ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి అంటే, ఆ నీతిశ్వరుడు ఉన్నటువంటి రాజ్యములో ఆయనతో కలిసి సదాకాలము నీవు జీవించాలి అంటే ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించడం నేర్చుకో. శాశ్వతమైన ప్రేమతో యేసుక్రీస్తును ఎవరైతే ప్రేమిస్తారో అపోస్తలుడైన పౌలు అంటాడు, వారికి కృప కలుగునుగాక. ఆమేన్. కృప కలుగునుగాక. ఈ కృపలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. కనుక మొట్టమొదటిగా దేవుణ్ణి నువ్వు ప్రేమించు, ఆయన హత్తుకో, ఆయన మాటలు విను. ప్రేమించడం అంటే ఎందుకు కాదు, ఆయన మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఆయన మాటను ఎప్పుడైతే నువ్వు వింటావో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని ప్రేమించినటువంటి బిడ్డగా ఉంటావు. నీకు కావలసిన ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు, నీకు కావలసిన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ఆయన చెప్పినటువంటి మాట ఆయన వినకపోతే, ఆయన నువ్వు ప్రేమించకపోతే, ఆయన మాటలు నీలో నిలిచి ఉండకపోతే, ఆయనతో నువ్వు అంటుకట్టబడి ఉండకపోతే, మరి నీ జీవితంలో దీవెనలు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయండి? చాలామంది అంటారు, నాకు ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. ప్రార్థన స్టార్ట్ చేయడమే, దేవుడి దగ్గర ఎన్ని అడుగుతామో మనం. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని చెప్పేటువంటి మాట నువ్వు విను, ఆయన మాటకు నువ్వు లోపడు. దేవుడు నీకు విస్తారమైనటువంటి ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూయాలి. ముగిస్తున్నాను. అందరం కళ్ళు మూయాలి. 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. జీసస్, హల్లెలూయా. నేను ప్రేమిస్తే నాకు అనేకమైన దీవెనలు ఇస్తామని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. ఈ దినమందు నేను ప్రేమించే బిడ్డగా నేను ఉండాలయ్యా. నా హృదయంలో నీకు చోటు ఇవ్వాలయ్యా. నీ కలవరి ప్రేమ నేను ఎరగాలి ప్రభు అని ప్రియమైన దేవుని బిడ్డ హృదయపూర్వకంగా ఆయన మీద నువ్వు ఆనుకో. నిశ్చయంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. జీసస్. ఆమేన్. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ, ఎంత మధురము యేసు ప్రేమ, ఎంత మధురము ప్రభుని ప్రేమ. కళ్ళు ముద్దాం. ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. స్తోత్రం. ఆయన ప్రేమను గుర్తెరుగుతాం ప్రియమైన దేవుని బిడ్డ. పడి ఉన్న నన్ను పైకి లేవనెత్తి తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, పడి ఉన్న నన్ను పైకి లేవనెత్తి తన రక్తముతో కడిగి శుద్ధి చేసి, పరిశుద్ధినిగా చేసిన ప్రేమ, నన్ను ఎన్నడు మరువని ప్రేమ, పరిశుద్ధినిగా చేసిన ప్రేమ, నన్ను ఎన్నడు మరువని ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ.
స్తోత్రము నాయనా. అయ్యా, ఈ సమయంలో నా ప్రభువా, నీ ప్రేమతో నింపబడగలిగినటువంటి అభిషేకాన్ని మాలో కృమ్మరించు ప్రభు. స్తోత్రమయ్యా. స్తోత్రమే. దిక్కుతోచని నాపై కనికరము చూపి నన్ను వెదుకుతూ వచ్చిన ప్రేమ, దిక్కుతోచని నాపై కనికరము చూపి నన్ను వెదుకుతూ వచ్చిన ప్రేమ, దినమెల్లా చేతులో చాపిన ప్రేమ, నాకై మరణించిన ప్రేమ, దినమెల్లా చేతులు చాపిన ప్రేమ, నాకై మరణించిన ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ. స్తోత్రం 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 ప్రభు, స్తోత్రం రాజ్యమే. యేసు కృంగి కృషించిన వేళ నాదరి చేరి పెన్ను తట్టి బలపరచిన ప్రేమ, కృంగి కృషించిన వేళ నాదరి చేరి వెన్ను తట్టి బలపరచిన ప్రేమ, ఆత్మబలముతో నింపిన ప్రేమ, నన్నాదరించిన ప్రేమ, ఆత్మబలముతో నింపిన ప్రేమ, నన్నాదరించిన ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ కలువరి ప్రేమ, ఎంత మధురము నీ ప్రేమ, ఎంత మధురము క్రీస్తు ప్రేమ, ఎంత మధురము యేసు ప్రేమ, ఎంత మధురము ప్రభుని ప్రేమ, ఎంత మధురము ప్రభుని ప్రేమ, ఎంత మధురము ప్రభుని ప్రేమ. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, మీరు ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి మాటకి మీరు జీవాన్ని పోసినందుకు తండ్రి, అలనాడు లూదియా హృదయాన్ని తెరిచినట్లు ప్రభు, అయా మా అందరి హృదయాలు మీరు తెరిచినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. విన్నటువంటి మాటలు ప్రభు యేసు ప్రభు తండ్రి, అయ్యా యేసు ప్రభు తండ్రి, 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ప్రభు మా హృదయంలో ఫలించినట్లు ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి యేసు ప్రభు. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాయిదని ప్రభు నాయన, నువ్వు మరిచే దేవుడు కానీ విడిచే దేవుడు కాదని ప్రభు యేసు ప్రభు నాయన, నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభు యేసు ప్రభు తండ్రి. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన, మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభు నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న డానీ అన్న ప్రార్థన చేస్తారు. కళ్ళ మూసుకుని అయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ దైవం మా తండ్రి, జీవాధిపతి పైన మా ప్రభు నజరేయుడ యేసు ప్రభు, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నా ప్రభు, ఈ విధంగా ఎందుకు కూడుకున్నాము నా తండ్రి,
ఈ విధంగా మేము ఎందుకు కూడుకున్నామో యావత్తు నీకు తెలిసినదే. అయితే నా ప్రభు, ఈ యొక్క పాటూరు గ్రామంలో నీ ఘనమైన నామమును తెలుపుటకు జాన్ పాల్ గారిని ఈ యొక్క గ్రామంలో నీ సేవకునిగా నేను నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నా ప్రభా. నా తండ్రి, ఇదిగోనైనా ఈ యొక్క పబ్లిక్ మీటింగ్స్కి నీ యొక్క ఘనమైన నామమును తెలుపుతుండగా, ఈ యొక్క ఘనమైన నామములో నీ యొక్క రక్షణ పొందుకున్నట్టుకు చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నువ్వు దర్శించి వాళ్ళకు కావలసిన శాంతి సమాధానమును, ఇదిగోనైనా ఆరోగ్యమును ఆవిష్కాలమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నా ప్రభువా, మరొక దినము ఈ యొక్క సభ జరగనయుండగా ఆ సభలోనైనా అనేకులు నీ సన్నిధిలో చేరి నీ ఆశీర్వాదం పొందుకునేలాగా కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అదేవిధంగానైనా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క చేతిని నువ్వు ఆశీర్వదించు. ఎందు నిమిత్తం అంటే నా తండ్రి, ఇదిగోనైనా తనకు కలిగిన తన యొక్క సమృద్ధిలో నుంచి నీ యొక్క సభల యొక్క నిమిత్తమై వాళ్ళ చేతుల్లో నుంచి ఇదిగోనైనా కానుకలు ఇచ్చిండగా, ఆ యొక్క కానుకలనైనా నీ సేవ నిమిత్తమై ఆశీర్వదించి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నాయనా, ఏ హృదయము కూడా ఖాళీగా లేకుండా నీ యొక్క వాక్యముతో నింపబడిన వాళ్ళమి మేము ఆ యొక్క వాక్యము ద్వారా జీవించలాగన, నీ పరలోక రాజ్యంలో చేరుకునేలాగన నీ యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్కరిని నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఇదిగా నా ప్రభా, ఈ యొక్క సభను జరిపిస్తున్న జాన్ పాల్ గారి యొక్క కుటుంబాన్ని, తన భార్యనైనా నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని ఇదిగోనైనా వాళ్ళకి కావలసిన ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతో కాలముగానైనా ఇదిగో నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో కాచుకొని ఉండగా వారి యొక్క కోరికను తీర్చమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభా, ఇదిగోనైనా నీ సేవకుడిగా తను నిలబడి ఉండగా, తనకి ఎలాంటి ఆలోచన లేకుండా నీ యందు మనసు నిలిపి ఉండగా ఆ యొక్క తన యొక్క హృదయాన్ని సంతోషపరిచే దినాన్ని నడిపించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావం నా తండ్రి దేవా నీకు తెలుస్తూ మేము చేసిన ఈ ప్రార్థన అంతయు నీకు ప్రియకుమారుడైన మా ప్రభు మా రక్షకుడు సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి రేపటి దినాన చివరి రాత్రి, రేపు ఉదయం హర్నాథపురంలో ఆరాధన ఉండదు. మరి పాటూరులో ఇక్కడ పాటూరు సంఘము హర్నాథపురం సంఘం కలిసి మరి ఆరాధన జరుపుతాం కాబట్టి మధ్యాహ్నం మంచి లంచ్ టైంలో మంచి భోజనము కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మరి రాత్రికి చివరి రాత్రి రేపు ఇక్కడ స్వార్థ సభ జరుగుతుంది కాబట్టి ఇంకా మీరు ఇరుగు పొరుగు వారిని ఇంకా ప్రార్థన చేసి ఆయన చిత్తంలో ఉన్నవారిని దేవుడు నడిపించేలాగా మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఎవరిని కూడా మరి ప్రత్యేకించి పిలవట్లేదు, కానీ ఆయన చిత్తంలో ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడ చూసినా మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి మరి వెళుతున్నారు. కాబట్టి ఆయన చిత్తంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన తీసుకొస్తున్నాడు. ఆయన విడుదల, నెమ్మది, సమాధానం ఇస్తాడు కాబట్టి తప్పకుండా మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రియదేని బిడ్డలారా. రెండో విషయము, మరి ఇక్కడ మనకి పక్కనే ఉన్నటువంటి లైటింగ్ వేసిన దగ్గర, ఎందుకంటే ఇక్కడ మనము ప్రార్థన పెట్టుకున్న దానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ భోజనము మీకు ఏర్పాటు చేస్తుంది కాబట్టి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం దయచేసి. చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ అనిల్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాన్ని తీసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన మా యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ యొక్క కూడికను నీ క్షేమకరంగా నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్తమును నీ ఆధీనంలో పరుచుకున్నందుకు నా ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి యొక్క మహిమయందును, కుమారుని యొక్క శక్తి యందును, పరిశుద్ధాత్మ యొక్క శక్తి
నిరంతరం మనకి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాలోం. ఒకరి నెల ఒకరు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని సెలవు.